డెకరేషన్ రేపటి నుంచి ఏమేమి కార్యక్రమాలు రేపు మొదలు ఏ కార్యక్రమం మొదలు జీవ సమాధి వచ్చి 1480లో జీవ సమాధి ఇక్కడ జీవ సమాధి అండి. అప్పటి నుంచి ఇక్కడ పూజలు పునస్కారాలు బాగా జరుగుతున్నాయి. మనం తిరునాళ్ళ జాతర ఏం చేస్తామంటే ఉగాది పండుగ ఆయన తపస్సుని పీఠకం గుడి చుట్టూ 3 చుట్టూ మెరవ చేస్తాము. ఆ నైట్ అగ్గిసేవ చేస్తాం అన్నమాట. ఇక్కడ అగ్గిసేవ పండుగ రోజు అయిపోయిన తర్వాత పండుగ వారం తర్వాత తిరునాళ్ళ చెప్తాం. మేము ఏమన్నా తిరునాళ్ళ ఏం తిరునాళ్ళ చెప్తే 5 రోజులు బాగా జరుగుతుంది తిరునాళ్ళ. 5 రోజులు జరుగుతుంది. ఫస్ట్ ఆదివారం వచ్చి మహాశక్తి పూజ కుంభం పోయేట అక్కడ ఆదిశక్తి పూజ చేస్తాం అన్నమాట. ఆ నైట్ అంటే 4 గంటలకు పూజ అయిపోతుంది. భక్తులు జనాలు ఎక్కడ కర్ణాటక ప్రతి రాష్ట్రం నుండి వస్తారు, పాల్గొని ఉంటారు. ఆ ప్రసాదానికి వస్తారు. ఆ ప్రసాదం తీసుకోకపోతే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు బాగవుతాయి అని నమ్మకంతో ఎక్కడోరు వచ్చి వస్తారన్నమాట. 2వ రోజు వచ్చి సోమవారం భక్తులు పానకం పన్నీరు బండ్లు కడతారు, చాంజీ బండ్లు కడతారు. ఆ నుంచి ఇక్కడంతా ఖర్చు అంతా ఆర్కిస్ట్ ఆయన దేవుని ఆజ్ఞ ఇచ్చాడు మాకు. మా కుమారుడు చెప్తున్నాడు 9 పెట్టమన్నాడు. ఇతడు ముందు పోయిన సంవత్సరం 5 పెట్టినాడు, ఇతడు 9 పెట్టాలన్నాడు. ఆయన ఆజ్ఞ ప్రకారమే 9 విభజించినాడు. ఆర్కిస్టు 9 పెట్టిస్తున్నాడు. మళ్ళీ మంగళం వచ్చి ఇక్కడ అగ్నిసేవ అగ్నిగుండం లోపల గుడ్డు లోపల అగ్నిగుండం ఉంటుంది. ఆ అగ్నిగుండం మేము అగ్నిసేవ చేస్తాము. మళ్ళీ బుధవారం వచ్చి ఊరేగింపు ఉడుగుడు ఊరేగింపు దేవుని మెరవన అవుతుంది. ఎక్కడ వాళ్ళు పాల్గొంటారు. ఇక్కడ ఈ ఖర్చు పెట్టడం మా కుమారుడు వేమాడు నందజామారెడ్డి అంతా పెడుతున్నాడు. ఏ అన్నదానం కార్యక్రమం భక్తులకు కానీ ఏది కొదవ లేకుండా అంతా పాల్గొని రావచ్చు. నమస్తే, మేము బెంగళూరు నుంచి వచ్చాము. వేమన గారు అంటే మాకు చాలా ఇష్టం. దాని నుంచి ముందు రేపు బ్రహ్మోత్సవం ఉందంట, కానీ మేము ఈ రోజు వచ్చి చూసుకొని పోతా ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది, ఖుషిగా ఉన్నాము. ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చాము. ఎప్పుడు వస్తుంటారా? లేదు, ఇదే ఫస్ట్ వచ్చాము. కానీ ఇప్పుడు వచ్చినాకే పాజిటివ్ ఎనర్జీ బాగుంది అని మాకు అనిపించింది.